హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ వన్ డే అనాలిసిస్. ఇంకా మన రోహిత్ శర్మ, కోహ్లీ ఎట్లా ఆడిన దాని కోసం మాత్రం మాట్లాడుకుందాం. సో మనం సిరీస్ ఓడిపోయినా మనం అనుకున్నది అయితే లాస్ట్ వన్ డేలో మనకి రోహిత్ శర్మ, కోహ్లీ ఖచ్చితంగా తీర్చాలనుకోవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ గారు సెంచరీ అండ్ విరాట్ కోహ్లీ కోసం 78 రన్స్. మనం ఒకవేళ ఈ మ్యాచ్ రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ ఫెయిల్ అయితే మన 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 ఇండియాలో ఎట్లా అంటే ఖచ్చితంగా వీళ్ళకి వరల్డ్ కప్ పనికి వస్తారా లేదా. 2027 వరల్డ్ కప్కి రోహిత్ శర్మకి ఆల్రెడీ 38 ఏజ్, విరాట్ కోహ్లీ 37. వీళ్ళు ఇప్పుడు వరల్డ్ కప్ ఆడడం అవసరం అని చాలా స్టేట్మెంట్లు వచ్చాయి. కానీ ఈ స్టేట్మెంట్లన్నీ వాళ్ళు ఈ స్టేట్మెంట్ అన్నీ ఎవరి నోటి నుంచి రాకుండా వాళ్ళు మంచి కంబ్యాక్ ఇచ్చారనేది ఇన్నింగ్స్ కోసం మనం మాట్లాడుకోవచ్చు. ఈ థర్డ్ వన్ డే గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగానే చెప్పాను, ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అట్లనే ఆస్ట్రేలియా కూడా అలా స్టార్ట్ చేసినారు. ఫస్ట్ 5 ఓవర్స్ అది చిన్నగా ఆడకుండా నెక్స్ట్ 5 ఓవర్స్ అనేది వాళ్ళు స్కోరింగ్ రేట్ చాలా ఫాస్ట్గా వచ్చింది. దాని తర్వాత అక్షర్ పటేల్ ఫస్ట్ బ్రేక్ తెచ్చాడు మిచెల్ మార్క్స్తో. సో అక్షర్ పటేల్ కూడా ఈ సిరీస్లో మనకు యాక్చువల్లీ చాలా మంచి బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ కూడా చేశాడు. మన మ్యాచ్ మాట్లాడుకోవాల్సిన హర్షద్ రాణా కూడా బాగానే బౌలింగ్ చేశాడు. 10 ఓవర్స్లో 8.4 అవర్స్ 39 రన్స్ ఇచ్చి 4 వికెట్స్. హర్షద్ రాణా కూడా ఈ మ్యాచ్ బాగానే బౌలింగ్ చేశాడు. ఇంకా నేను ముందుగానే చెప్పాను, ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ అనేది అంతగా ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను అనుకున్నట్టే కుల్దీప్ యాదవ్ వాళ్ళు ప్లేయింగ్ లెవెన్కి వచ్చాడు. ప్రసాద్ కృష్ణ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో మన బౌలింగ్ కూడా చాలా బాగా చేసుకున్నాం, బాగానే ప్రదర్శన చేసినాం. మనం సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే శుభ్మన్ గిల్ కూడా మంచి స్టార్ట్ వచ్చింది. కానీ ఎప్పట్లోనే మళ్ళీ శుభ్మన్ గిల్ ఫెయిల్ అయితేనే వస్తున్నాడు వన్ డేస్లో. సో ఈ నీడ్ టు పికప్. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ మన సౌత్ ఆఫ్రికా జరగబోతుంది కాబట్టి అది కూడా మోస్ట్ స్విమ్మింగ్ కండిషన్స్ కాబట్టి ఇంకా ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంటుంది. కాబట్టి శుభ్మన్ గిల్ కాస్త టైం స్పెండ్ చేసి ఆ పిచ్చర్ మీద ఆడాలని అనుకుంటున్నాం. మనం ఇప్పుడు రోహిత్ శర్మ గురించి మాట్లాడాలి. రోహిత్ శర్మ ఎక్స్ట్రాడినరీ సెంచరీ. ఇది రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి ఇదే ఆస్ట్రేలియా గ్రౌండ్ మ్యాక్స్ ఇదే వాళ్ళ లాస్ట్ ఇన్నింగ్స్ కాబట్టి ఐ థింక్ ఆస్ట్రేలియా గ్రౌండ్కి ఇది ఒక పెద్ద మనీ ఫిస్ట్ మ్యాచ్ అనుకోవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాట్ నుంచి 120 రన్స్ వచ్చినాయి, విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి 74 రన్స్ వచ్చినాయి. అండ్ విరాట్ కోహ్లీ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా ఆస్ట్రేలియా గ్రౌండ్స్ ఎంత సెలబ్రేట్ చేసుకున్నారో కూడా తెలుసు. అది విరాట్ కోహ్లీ తన స్టాండర్డ్ సెట్ చేసుకుంది. సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇంతకన్నా వాళ్ళ కోసం గేమ్ మాట్లాడుకున్నాం. వాళ్ళు ఆల్రెడీ మన ఇండియా కోసం ఇప్పటికీ 15+ ఇయర్స్ నుంచి వాళ్ళు ఆల్రెడీ సర్వ్ చేస్తూనే ఉన్నారు. ఈ టైం మా 2027 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అది సౌత్ ఆఫ్రికా జరగబోతుంది. విత్ ఆల్ మనందరం జూనియర్ ప్లేయర్స్ వెళ్తున్నాం. సో ఈ సౌత్ ఆఫ్రికాలో అంతగా ఆ కండిషన్స్లో పెద్దగా ఆడిన ప్లేయర్స్ ఎవరు లేరు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే అంతకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ మనకి ఇండియాలో కూడా ఎవరు లేరు ఇప్పుడు ఈ జనరేషన్కి. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇట్లాగే ఆడాలని నేను అనుకుంటున్నా. సో ఇదే